హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ వ్యూ. సో ఈరోజు 5th అక్టోబర్ యొక్క డైలీ న్యూస్ కరెంట్ అఫైర్స్ కానీ మళ్ళీ న్యూస్ సినాప్సిస్ కానీ మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఆధార్ అప్డేట్ ఫర్ చిల్డ్రన్, దట్ ఈస్ 7 to 15 years. So the government has announced that all children between the age group of 7 to 15 years can now update their Aadhaar biometric details such as fingerprints, iris scan and photograph for free. This free update option will be available from 1st October 25 for 1 year. Nearly 6 crore children across India will benefit from this move. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 7 to 15 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకు ఆధార్ అప్డేట్ బయోమెట్రిక్స్ చేయడానికి ఫ్రీగా గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసిందనమాట. అందులో ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ మరియు ఫోటోగ్రాఫ్కి ఈ ఆధార్ అప్డేట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో నియర్లీ 6 crore రూపీస్, నియర్లీ 6 crore చిల్డ్రన్ దీని ద్వారా బెనిఫిట్ పొందుతారనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దిస్ స్టెప్ హెల్ప్స్ ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్స్ ఆధార్ డీటెయిల్స్ రిమైన్ అక్యురేట్, విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ బెనిఫిట్స్ ఆఫ్ స్కూల్ అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ లింక్డ్ టు ఆధార్. సో ఇక్కడ థింక్ ఏంటంటే, ఆధార్ లింక్ చేయడం ద్వారా, ఆధార్లో బయోమెట్రిక్ డీటెయిల్స్ అన్నీ అక్యురేట్గా చేయడం ద్వారా ఈ పిల్లలకి స్కూల్ అడ్మిషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్కు ఆధార్ లింక్ అయిన దానికి బెనిఫిట్ పొందుతారు అనేసి ఈ యొక్క ఉద్దేశం అనమాట. సో ఇది తెలుగులో అనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, గవర్నెన్స్, వెల్ఫేర్ స్కీమ్స్, డిజిటల్ ఇండియా. ఈవెన్ మనం డిజిటల్ ఇండియాలో ఆధార్ ఒక మెయిన్ థింగ్ అనమాట. డిజిటల్ ఇండియా అంటే ఆధార్ కూడా మనకు దీంట్లో డిజిటలైజేషన్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ గవర్నెన్స్లో మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్లో ఉంటుంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఏంటంటే, యుఐడిఏఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే, యుఐడిఏఐ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందన్నమాట. కమింగ్ టు ది సెకండ్ టాపిక్, దట్ ఈస్ పిఎం లాంచెస్ 62,000 crores ఫర్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండర్ పిఎం సేతు. నేను చూసామన్నమాట. సో ఈ పిఎం సేతు అనేది దీని ద్వారా మనకు ఐటీఐని రినోవేట్ చేయడం, మోడర్న్ స్కిల్ ల్యాబ్స్గా రినోవేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద పిఎం సేతు స్కీమ్, దట్ ఈస్ ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఐటీఐస్. సో ఇక్కడ పిఎం సేతు మీన్స్ ప్రధానమంత్రి పిఎం, దెన్ సేతు SETU. సో స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పిఎం సేతు అనమాట. అప్గ్రేడెడ్ ఐటీఐస్ టు ట్రైన్ యూత్ ఫర్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్. Under this, about 1,200 vocational skill labs will be set up in 400 Navodaya and 200 Ekalavya schools. సో ఇక్కడ ఏంటి అంటే, నియర్లీ 1,200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో ముఖ్యంగా 400 వచ్చి నవోదయాలో మరియు 200 వచ్చేసి మనకు ఏకలవ్య స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. The government has allocated 62,000 crore for the project. The aim is to train youth in artificial intelligence, robotics, green energy and digital technology. So they can get good jobs in new industries. సో ఇక్కడ ఏంటి ముఖ్య విషయం ఏంటంటే, ఆ స్టూడెంట్స్ని, ఆ యూత్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గాను, రోబోటిక్స్లోను, గ్రీన్ ఎనర్జీలోను, డిజిటల్ టెక్నాలజీలో గాను వాళ్ళని ట్రైన్ చేస్తే మంచి జాబ్స్ వస్తాయన్నమాట ఇండస్ట్రీస్లో మరీ ముఖ్యంగా. సో ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ని రిడ్యూస్ చేయడానికి ఒక మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. సో unemployment. This will make India a global skill hub and help in achieving the goal of Atmanirbhar Bharat. Atmanirbhar Bharat అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే సెల్ఫ్ డిపెండెన్స్. సో ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉండదని సెల్ఫ్ రిలయంట్ అంటారనమాట ముఖ్యంగా. సో ఇది మనకు ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడ్ ఐటీఐస్. సో ఐటీఐస్ అప్గ్రేడేషన్ ద్వారా మనకు ఈ పిఎం సేతు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రిలవెన్స్ వచ్చే కొద్దికి మనకు ఎకానమీలో అడుగుతారు ఈ టాపిక్ని, అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఆ జనరల్ స్టడీస్ పేపర్ 2లో కూడా అండర్ గవర్నెన్స్లో మనకు వెల్ఫేర్ స్కీమ్స్లో ఇది ఆ టాపిక్ అడగడం జరుగుతుంది. కమింగ్ టు ది థర్డ్ టాపిక్, దట్ ఈస్ బీహార్ మక్నా ఎక్స్పోర్ట్ టు ఫారిన్ మార్కెట్స్. సో యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అనౌన్స్డ్ దట్ బీహార్స్ ఫేమస్ మక్నా అంటే ఫాక్ నట్స్ అనమాట. అంటే యూనియన్ మినిస్టర్ మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ ఫాక్ నట్స్ అంటే ఈ మక్నాను ఎక్స్పోర్ట్ చేయడానికి, యూరోప్ ఎక్స్పోర్ట్ చేయడానికి అనౌన్స్ చేశారనమాట. విల్ బి నౌ ఎక్స్పోర్టెడ్ టు యూరోప్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అనౌన్స్ చేశారనమాట. దిస్ ప్రమోట్
దిస్ మూవ్ విల్ ప్రమోట్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఇంటర్నేషనల్లీ అండ్ ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్ నార్త్ బీహార్. మనకు ఈ ఫాక్స్ నట్స్ను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఇతర దేశాలకు మనకు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ప్లస్ అలాగే నేషన్ యొక్క ఎకానమీని గ్రోత్ చేయడం జరుగుతుందన్నమాట. సో ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ట్రైనింగ్, కోల్డ్ స్టోరేజ్, క్వాలిటీ సర్టిఫికేషన్ టు ఫార్మర్స్ టు హెల్ప్ దెమ్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మక్నా. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్వాలిటీ మక్నాని ఎక్స్పోర్ట్ చేయడానికి క్యారెక్టరిస్టిక్స్ ఒక ట్రైనింగ్ కానీ, కోల్డ్ స్టోరేజ్ అని కానీ, క్వాలిటీ సర్టిఫికేషన్ కానీ ఫార్మర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసేందుకు ముఖ్యంగా ఎకానమీ పెంచడానికి అనమాట. సో ఇది ముఖ్యంగా తెలుగులో టాపిక్ అనమాట. ఓకే. సో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు బీహార్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మక్నా ఫాక్స్ నట్స్ను ఇప్పుడు యూరోప్ మరియు ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇది భారతీయ శాస్త్రీయ సాంప్రదాయ ఆహారానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే కాకుండా బీహార్ రైతులకు ఆదాయం కూడా పెంచుతుంది అనమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ ఎకానమీ. ప్రభుత్వం రైతులకు శిక్షణ, కోల్డ్ స్టోరేజ్, క్వాలిటీ సర్టిఫికేషన్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ దట్ ఈస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇన్ యూపీఎస్సీ అండ్ నార్మల్ ఇన్ అగ్రికల్చర్, ఎక్స్పోర్ట్ పాలసీ అండ్ రూరల్ ఎకానమీ. ప్రిలిమ్స్లో వచ్చేకొద్దికి జిఐ ట్యాగ్ ఫర్ బీహార్ మక్నా. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది మనకు బీహార్ మక్నాకి ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్ దట్ ఈస్ ఫాస్టాగ్ రూల్ చేంజ్, న్యూ టోల్ సిస్టమ్ అలోకేటెడ్. So the government has amended the National Highway Toll Rules 2008. From now, any vehicle without FASTag will have to pay 1.25 times more toll free than regular vehicles. ఇక్కడ 2008 టోల్ రూల్స్ ప్రకారం ఇక్కడ న్యూ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఈ రోజు నుంచి కానీ ఇప్పటి నుంచి కానీ ఏ వెహికల్ అయినా ఫాస్టాగ్ లేకుండా టోల్ గేట్ క్రాస్ చేస్తే దే హ్యావ్ టు పే 1.25 టైమ్స్ మోర్ టోల్ ఫ్రీ దెన్ రెగ్యులర్ వెహికల్స్. అంటే సాధారణ వెహికల్ కన్నా 1.25% టోల్ ఎక్కువ పే చేయాల్సి వస్తుందన్నమాట. ద ఎయిమ్ ఈస్ టు మేక్ టోల్ కలెక్షన్ ఫాస్టర్, ట్రాన్స్పరెంట్ మీన్స్ పారదర్శకత, అండ్ డిజిటల్ అంటే డిజిటలైజేషన్ చేయడానికి, ట్రాన్స్పరెంట్ పారదర్శకత చూపించడానికి, ఈ టోల్ కలెక్షన్ స్పీడ్గా పెంచడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి దీని యొక్క ఉద్దేశం. అంటే ఈ టోల్ ఛార్జెస్ పెంచడం ద్వారా అంటే వితౌట్ ఫాస్టాగ్ వెహికల్స్కి. దిస్ విల్ ఆల్సో హెల్ప్ రెడ్యూస్ ట్రాఫిక్ జామ్స్ అట్ టోల్ ప్లాజాస్. సో ఇప్పుడు ఒక వెహికల్ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు అతనికి నో టోల్ లేనప్పుడు సో ఇట్ విల్ టేక్ టైం అన్నమాట. సో అదే ఈ ఛార్జెస్ కానీ 1.25% ఇంక్రీజ్ చేసినప్పుడు అతను ఆటోమేటిక్గా టోల్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈవెన్ వెహికల్ ఇలా వెళ్ళినప్పుడు ఈ సెన్సార్ బోర్డు టచ్ చేసినప్పుడు ఆ టోల్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ట్రాఫిక్ జామ్స్ లేకుండా. సో ప్రభుత్వం జాతీయ రహదారి టోల్ నిబంధనలు 2008 సవరించింది. ఇకపై ఫాస్టాగ్లు లేకుండా ప్రయాణించే వాహనాలకు సాధారణ టోల్ కంటే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. దీని ఉద్దేశం ఏంటంటే టోల్ సేకరణను త్వరితంగా, పారదర్శకంగా డిజిటల్ విధానంలో నిర్వహించడం అన్నమాట. ఇది టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎగ్జామ్స్ రిలవెన్స్లో వచ్చేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రాన్స్పోర్ట్ పాలసీలో ఇది అడగడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఫాస్టాగ్ యూజెస్ RFID టెక్నాలజీ. సో మీరు ఈ RFID అంటే తెలిస్తే మనకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను అనమాట. సో మన కామెంట్ రూపంలో తెలియజేయండి RFID అంటే ఏంటి. దెన్ కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్ దట్ ఈస్ అమిత్ షా లాంచెస్ మహాజాగర్ యోజన ఇన్ గోవా. హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ఏ న్యూ హౌసింగ్ ప్రాజెక్ట్ కాల్ మహాజాగర్ యోజన ఇన్ గోవా. సో మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా మనకు హౌసింగ్ ప్రాజెక్ట్ని అంటే మహాజాగర్ యోజన అనేది గోవాలో ప్రారంభించారనమాట. అండర్ ది స్కీమ్ హౌసెస్ విల్ బి బిల్ట్ ఫర్ పూర్ అండ్ మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీస్ ఆన్ గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్స్. ఇక్కడ పేద ప్రజలకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ మరి కమ్యూనిటీ ల్యాండ్స్లో వాళ్ళకు ఇల్లు కట్టడం జరుగుతుందన్నమాట. హీ ఆల్సో ఇనాగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ 2452 crore ఇన్ గోవా. సో ఆయన 2452 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఆయన ఫౌండేషన్ వేశారనమాట మరియు ఇనాగ్రేషన్ చేశారు గోవాలో. హోంమంత్రి అమిత్ షా గోవాలో మహాజాగర్ యోజన అనే కొత్త గృహ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం భూములపై ఇల్లు కట్టించబడతాయి. ఆయన గోవాలో 2452 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించారన్నమాట. కమింగ్ టు ఎగ్జామ్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ పాలసీలో మనకు ఈ టాపిక్ రావడం జరుగుతుంది. కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్ దట్ ఈస్ ఉమెన్స్ ఏషియా కప్ దట్ ఈస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో
The Women's Asia Cup 2025 cricket tournament continued with the India versus Pakistan match at R. Premadasa Stadium, Colombo. సో, ఈ 2025 ఉమెన్స్ ఏషియా కప్ టోర్నమెంట్ మనకి ఇండియా మరియు పాకిస్తాన్‌తో జరుగుతున్నందు వలన ఆర్ ప్రేమానంద స్టేడియం కొలంబోలో ఉన్న దీంట్లో అంటే ఆహ్, కంటిన్యూయేషన్ ఏంటి అంటే ఈ ప్రేమానంద స్టేడియంలో జరుగుతుందనమాట. అంటే కండక్ట్ చేస్తారు. ఇండియా ఎంటర్డ్ ద మ్యాచ్ విత్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ డిఫీటింగ్ శ్రీలంక ఇన్ ది ఫస్ట్ గేమ్. మన ఫస్ట్ గేమ్‌లో శ్రీలంకను ఓడించిన తర్వాత ఇండియా గాట్ కాన్ఫిడెన్స్ అనమాట. సో, దానికి ధైర్యము, ఉత్తేజం పెరిగిందనమాట మనకు శ్రీలంకను డిఫీట్ చేయడం ద్వారా. మహిళల ఆసియా క్రికెట్ కప్ 2025 టోర్నమెంట్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. శ్రీలంకపై విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడింది. ఎగ్జామ్ రిలయన్స్. సో, కమ్స్ అండర్ స్పోర్ట్స్ అండ్ నేషనల్ న్యూస్. దెన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేకొద్దికి వెన్యూ వచ్చేసి కొలంబో, శ్రీలంక. దెన్ కమింగ్ టు ది సెవెంత్ టాపిక్ దట్ ఈస్ శుభ్మన్ గిల్ అపాయింటెడ్ ఓడిఐ వన్‌డే ఇంటర్నేషనల్ కెప్టెన్ ఫర్ ఆస్ట్రేలియా సిరీస్. మనకు ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా శుభ్మన్ గిల్ అపాయింట్ అయ్యాడనమాట వన్‌డే ఇంటర్నేషనల్ కెప్టెన్‌గా. ద బీసీసీఐ అనౌన్స్డ్ దట్ శుభ్మన్ గిల్ విల్ బి ద ఓడిఐ టీమ్ కెప్టెన్ ఫర్ ది అప్‌కమింగ్ ఆస్ట్రేలియా సిరీస్. దిస్ మార్క్స్ ఏ న్యూ స్టెప్ ఫర్ యంగ్ ప్లేయర్స్ టేకింగ్ లీడర్‌షిప్ రోల్స్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఈ సుమన్ గిల్ ఓడిఐగా కెప్టెన్‌గా చేయడం ద్వారా యంగ్ ప్లేయర్స్‌లో ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది గ్రోత్ అవ్వటం జరుగుతుంది. ఒక ఇన్స్‌పిరేషన్‌గా కూడా ఉంటుందన్నమాట ఈ క్రికెట్ టీమ్‌లో గాని, ఇతర ఏ టీమ్స్‌లో అయినా మన దేశంలో. సో, బీసీసీఐ ప్రకటించింది శుభ్మన్ గిల్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌లో వన్‌డే జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఇది భారత్ క్రికెట్ యువ ఆటగాళ్లను నాయకత్వ బాధ్యతలను చేపట్టడానికి మంచి అవకాశం. సో, కమ్ టు ఎగ్జామ్ రిలవెన్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, బీసీసీఐ అప్డేట్స్ అండ్ లీడర్‌షిప్ చేంజెస్ అన్నమాట. Come to eighth topic that is India record performance at World Para Athletics 2025. సో, ఒక ఇండియాస్ రికార్డ్ పర్ఫామ్ చేసిందనమాట వరల్డ్ ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో. ఇండియా మేడ్ హిస్టరీ బై విన్నింగ్ 18 మెడల్స్ దట్ ఈస్ 6 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్ అట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మనకు న్యూఢిల్లీలో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో 18 మెడల్స్ సాధించారు. అందులో 16 బంగారము, 7 వెండి, 5 రజతం అన్నమాట. దిస్ ఈస్ ది ఇండియాస్ బెస్ట్ ఎవర్ మెడల్ టాలీ ఇన్ ద ఈవెంట్స్ హిస్టరీ. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన అన్నమాట. ఈ 18 మెడల్స్ ఇండియా సాధించడం అన్నమాట. ఓకే. సో, దిస్ సక్సెస్ షోస్ ది రైజ్ ఆఫ్ పారా స్పోర్ట్స్ అండ్ ఇంక్లూజివిటీ ఇన్ ఇండియా. మనకు ఈ పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అనేది డెవలప్ చేయడానికి ఇండియా చాలా కృషి చేస్తుందన్నమాట. ఈవెన్ కండక్ట్ చేసింది కూడా మన ఇండియాలోనే అన్నమాట. సో, ఇట్లాంటి వాళ్ళకు యాస్పిరేషన్‌గా ఉండడానికి మనకు ఇండియా చాలా మన గవర్నమెంట్ కానీ ఫోర్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఇట్ కమ్స్ అండర్ జెండర్ స్టడీస్ పేపర్ 1 దట్ ఈస్ స్పోర్ట్స్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్. నైన్త్ టాపిక్ జపాన్ ఎర్త్‌క్వేక్ దట్ ఈస్ మాగ్నిట్యూడ్ 6.0 ఆల్రెడీ ముందు వచ్చిందన్నమాట. మనకు 6.9 మాగ్నిట్యూడ్ మనకు మలేషియానో ఎక్కడో చూసాము. సో, ఈ 6.0 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ హిట్ సెంట్రల్ జపాన్ అట్ డెప్త్ ఆఫ్ అబౌట్ 50 కిలోమీటర్స్. సో, ఇక్కడ ఎర్త్‌క్వేక్ రావడానికి రీజన్ అంటే ప్లేట్ మూవ్‌మెంట్స్ అన్నమాట. ఇది మనకు జియోగ్రఫీలో వస్తుంది. ప్లస్ నేచురల్ డిజాస్టర్‌లో వస్తుందన్నమాట. ఈ ఎర్త్‌క్వేక్స్ రావడానికి భూకంపాలు అంటారన్నమాట. దేర్ వాస్ నో మేజర్ లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ. బట్ అథారిటీస్ హావ్ ఆస్క్డ్ పీపుల్ టు స్టే అలర్ట్. ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదన్నమాట. బట్ అధికారులు ఏం చెప్పారంటే కొంచెం అలర్ట్‌గా ఉండండని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. జపాన్ మధ్య భాగంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది మరియు ఎటువంటి పెద్ద నష్టం జరగకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కమ్స్ అండర్ ఎగ్జామ్ రిలవెన్స్, కమ్స్ అండర్ జియోగ్రఫీ దట్ ఈస్ ఎర్త్‌క్వేక్స్ అండ్ ప్లేట్ బౌండరీస్ అన్నమాట. సో, ఈ 2 టాపిక్స్ మనం తెలుసుకుంటే జియోగ్రఫీలో ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్‌కి వచ్చేకొద్దికి జపాన్ లైస్ ఇన్ పసిఫిక్ దట్ ఈస్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్. సో, మనము జపాన్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో అనేసి ఉంటుంది. అందుకే మనకు ఆ పసిఫిక్ ఏరియాలో ఓషన్ ఏరియాలో కూడా మనకి ఎక్కువ ఎర్త్‌క్వేక్స్ కానీ, వోల్కనిజం కూడా జరగడం జరుగుతుందన్నమాట. బికాజ్ 2 ప్లేట్స్ కొలైడింగ్ ఈచ్ అదర్ కంటిన్యూయస్‌లీ. Coming to the 10th topic that is IMD heavy rainfall alert. The Indian Meteorological Department IMD issued a red alert for Bihar, Uttar Pradesh, Himachal Pradesh, West Bengal and Lakshadweep due to a low pressure system. People in low lying areas have been asked to move to safer places. మనకు ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో, మనకు బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్ ప్రాంతాల్లో
భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరియు తక్కువ లోతట్టు ప్రాంతం ఉన్నవాళ్ళు ఎక్కువ లోతట్టు ప్రాంతం నుంచి భద్రమైన అంటే జాగ్రత్తగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళాలని సూచించింది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ మాన్సూన్స్ అండ్ ఇండియా క్లైమేట్. మనం ఇండియన్ జాగ్రఫీలో కూడా మనకి ఈ టాపిక్ రావడం జరుగుతుందన్నమాట. దెన్ కమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఫ్లడ్స్. సో ఆల్ ఓవర్గా మనం ఈరోజు ఏం చూసాము అంటే దెన్ కమింగ్ టు ద 11th టాపిక్, ఎలక్షన్ కమిషన్ మీటింగ్, దట్ ఈస్ బీహార్ అండ్ మహారాష్ట్ర. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. సో మనకు సిఇఓ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఏంటి అంటే రాజీవ్ కుమార్ అనమాట, ఆయన సిఇఓ. హెల్డ్ ఏ మీటింగ్ విత్ ఆల్ మేజర్ ఏజెన్సీస్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ బీహార్ అండ్ మహారాష్ట్ర. Departments like income tax, ED, customs and police will work together to prevent misuse of money and ensure transparency. మనకు భారతదేశ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీహార్ మరియు మహారాష్ట్ర ఎన్నికల కోసం స్వేచ్ఛా న్యాయమైన ఎన్నికలు జరిగేలా సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించారు. ఆదాయ పన్ను, ఈడీ, కస్టమ్స్, పోలీస్ శాఖలు కలిసి ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారనమాట. మనకి ఎలక్షన్స్ అంటేనే మనకు మనీ అనమాట. మనీ కానీ లిక్కర్ కానీ ఇవన్నీ మూమెంట్ అవుతుంది. సో అది నిర్మూలించడానికి కృషి చేయాలని కోరారు. ఇట్ కమ్స్ అండర్ ఎగ్జామ్ రిలయన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2, దట్ ఈస్ పాలిటీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో this was the main topics, 11 topics today we covered. This was the most important. So be thorough in all these things and interlink with your subjects. Okay, so here I given exam relevance also. So hope you understand. If you like this video, please give like and subscribe. Hope you understand. Thank you.